ఏమండి, కాలం గురించి ఇద్దరికి అవగాహన చాలా అవసరం. జ్యోతిష్కులకు చాలా అవసరం అండి అని మీరు వెంటనే చెప్తారు. మరి ఇంకొకరు ఎవరు? వైయాకరణులు. వ్యాకరణంలో కూడా కాలం ఉంది కదా. వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలం. ఇవి మూడు మనందరికీ తెలిసిందే. నేను ఈరోజు మీకు చెప్పేది సంస్కృత కాలం గురించి. ఎందుకంటే సంస్కృతంలో ఈ మూడు కాలాలతో పాటు వేరే వ్యవస్థ కూడా ఉంది. వాటిని లకార వ్యవస్థ అని అంటారు. పఠతి పఠతః పఠంతి, ఇది మనందరికీ తెలిసిన విషయమే. కానీ మిగతా వాటి విషయంలో కూడా కొంత జ్ఞానం అవసరం. అలాగే పఠతి పఠతః పఠంతి ఇలాంటి కంఠస్థం చేసిన వీటిని ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి మొదలైన విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. వ్యాకరణ పుస్తకం తీస్తే మనకేమీ అంత సులభంగా అర్థం కాదు. మరి దీనికి ఏదైనా సులభోపాయం ఉందా? ఖచ్చితంగా ఉంది. చూడండి, నా చేతిలో ఒక పుస్తకం ఉంది. కాలబోధిని ఈ పుస్తకం పేరు. ఇది సంస్కృతంలో మనం ముఖ్యంగా మూడు కాలాలలో ఎలా వాక్య రచన చేయాలి, ఏకవచనం, ద్వివచనం, బహువచనం, వీటిలో వాక్య రచన ఎలా, తప్పు లేకుండా మనం ఒక వాక్యాన్ని సరళంగా, సులభంగా, దోషరహితంగా ఎలా మనం ప్రయోగించగలము అనడానికి ఇది ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి సంస్కృత భారతి ప్రచురించిన ఈ పుస్తకాన్ని సంస్కృత భారతి వెబ్సైట్ ద్వారా మీరు సులభంగా పొందొచ్చు. ఆ ప్రయత్నం చేయండి. మరి కాలాతీతం కాకూడదు కదా కాలం గురించి, అందుకే చెప్పాను. భరత భువి పరిలసిత కావ్యమన